ఈనాటి 16వ విడత సామాజిక తనిఖీ బహిరంగ సమావేశానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా వచ్చినటువంటి గౌరవ పీడీ సార్ గారికి, డిఓ సార్ గారికి, డిఓ మేడం గారికి, ఎంపీడీఓ గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి ఉపాధి హామీ సిబ్బందికి, వేతనదారులకి అందరికి కూడా సామాజిక బృందం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఉపాధి హామీ పథకం ద్వారా 602 వరకు చేయడం జరిగింది. దాదాపు 9,20,30,451 రూపాయలు ఖర్చు చేశారు. పంచాయతీరాజ్ విభాగంలో 34 వర్కులు చేయడం జరిగింది. 2,07,68,350 రూపాయలు ఖర్చు చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 10 వర్కులు చేయడం జరిగింది. 16,30,550 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 11,50,30,350 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సో గ్రామ సభలు పెట్టి తుది నివేదిక చదివి వినిపించడం జరిగింది. దానికి సంబంధించిన మరి ప్రజావేదికలో మరి దానికి సంబంధించిన రిపోర్టు చదివి వినిపిస్తారు, తుది నివేదిక చదివి వినిపిస్తారు. ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి క్షేత్ర సహాయకుడు, సాంకేతిక సహాయకుడు అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కే శ్రీనివాసరావు. నేను ఆడిట్ చేసినటువంటి పంచాయతీలు ఎడ్వర్డ్పేట అండ్ అలవాలండి. మొదటి నివేదిక ఎడ్వర్డ్పేటకి సంబంధించి నివేదిక సార్. ఈ గ్రామ పంచాయతీలో 33 పనులు జరిగాయి సార్. ఇక్కడ వేతనాల రూపంలో 53,39,082 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ రూపంలో 7,30,530 రూపాయలు అనేది ఖర్చు చేశారు. మొత్తం వచ్చి 60,69,612 రూపాయలు అనేది ఖర్చు చేశారండి. రికార్డుని పూర్తి స్థాయిలో తనిఖీ బృందం వారికి ఇచ్చారు, తనిఖీ నిర్వహించాం సార్. రెండో పాయింట్ సార్, ఈ గ్రామ సభకి 25 మంది వేతనదారులు హాజరయ్యారండి. అలాగే ఇండిపెండెంట్ అబ్జర్వర్ హాజరు కాలేదు సార్. మూడో పాయింట్ సార్, ఈ గ్రామ పంచాయతీల కేటగిరీ వారుగా పనుల వివరాలు ఫ్యూల్ ఛానల్ 1 అండి, ఫీడర్ ఛానల్ ఏమో 9 అండి, మనీ డ్రైన్స్ అనేవి 2 సార్. అలాగే హార్టికల్చర్ పనులు అనేవి 12 సార్. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ అనేది 1 జరిగింది సార్ ఇక్కడ. అలాగే 4వ పాయింట్ సార్, కొలిసిన కొలవని పనుల వివరాలు సార్. 5 పనులు అయితే కొలతలకు వీలు పడలేదు సార్. అలాగే మిగిలిన 28 పనులు కొలతకు వీలు పడింది, కొలతలు తీయడం అనేది జరిగింది సార్. 5వ పాయింట్ సార్, ఈ గ్రామ పంచాయతీలో 378 జాబ్ కార్డులు పనిచేస్తే వర్కుడు మొత్తం 378 జాబ్ కార్డులు అనేవి ఇష్యూ జరిగాయి సార్. ఇక్కడ పనిచేసినవి 278 అండి. మేము కలిసినవి 263 మందిని కలిసాం సార్. అలాగే అందుబాటులో లేని వారి వివరాలు 15 జాబ్ కార్డులు సార్. 6వ పాయింట్ సార్, ఇక్కడ ఎస్సీ కుటుంబాలకు సంబంధించి 38 జాబ్ కార్డు కుటుంబాల వారికి పనులు అనేది కల్పించారు సార్. అలాగే ఇక్కడ బీసీ అండ్ అదర్స్ అందరికి సంబంధించి 240 మందికి పని అనేది కల్పించడం జరిగింది సార్. మొత్తం 278 మందికి. అలాగే 7వ పాయింట్ సార్, జాబ్ కార్డులు ఇప్పించమని ఎటువంటి దరఖాస్తులు అయితే తనిఖీ బృందం వారికి రాలేదు సార్. అలాగే 8వ పాయింట్ అండి, డిమాండ్ తీసుకోవడం అనేది జరుగుతుంది కానీ ఎటువంటి రసీదులు అనేవి ఇవ్వటం లేదు సార్ దీనికి. అలాగే నో డిమాండ్ అనేది నిర్వహించలేనట్లు గుర్తించడం అనేది జరిగింది సార్. 9వ పాయింట్ సార్, ఇక్కడ జాబ్ కార్డులు అనేవి 378 పనిచేసి సార్ ఇక్కడ, కానీ అప్డేషన్ అనేది జాబ్ కార్డులు ఏమీ లేవు సార్ ఇక్కడ. ఏంటండి అంటే చేసినవి చూపించలేదు కదా, అంటే కొత్తవి తెచ్చారు, కొత్తవి తీసుకొచ్చారు సార్. అంటే దాంట్లో ఏమీ రాయలేదు. తర్వాత రాసి 10 రోజులు అదే ప్రజావేదిక లోపల చూపిస్తానని సార్ అన్నారు. అంటే రాసి చూపిస్తానన్నారు. మరి ఎందుకు రాయాలా? ఇంకే రాత ఆడిట్ అయిపోయినా ఆడిట్కే భయం లేకపోతే ఎందుకు రావచ్చు? జాబ్ కార్డు ఇచ్చాను సార్, కూడా ఇచ్చాను. రాయాలి అంటే కొత్త చూపించారండి అంతే. అవి అప్డేషన్ అయితే లేదు. లేదండి చెప్పండి. ఏం చేస్తాం సార్ ఖాళీగా హాస్పిటల్ కూడా చెప్పారు కదా. ఇక ఎవరు లేవు కదా సార్.
సర్పీకి సంబంధించి. అలాగే 11వ పాయింట్ సార్, ఇక్కడ మొత్తం 33 పనులు జరిగితే చెక్ మెజర్మెంట్ చేసిన పనులు 20 సార్, ఇక్కడ చేయలేని పనులు 13 పనులు సార్ ఇక్కడ. అలాగే ఈ పనులకు సంబంధించి 664 మస్టర్లు అనేది ఇక్కడ ఉపయోగించడం జరిగింది సార్. 13వ పాయింట్ ని 7 రకాల రిజిస్టర్లు అనేవి ఇక్కడ నిర్వహణ జరుగుతుంది. 4B అనేది ఇవ్వలేదు సార్, మనకి 4B అది రావట్లేదు అనేసి ఇవ్వలేదండి. 14వ పాయింట్ అండి, రోజుగారు దివస సమావేశాలు అనేది నిర్వహణ జరుగుతుంది. మరి అదేవిధంగా రిజిస్టర్ కూడా తనిఖీ బృందం వరకు చూపించడం అనేది జరిగింది సార్. అలాగే వర్క్ ఫైల్కి సంబంధించి ఇక్కడ 12 రకాల డాక్యుమెంట్స్ అనేది జత చేయడం అనేది జరుగుతుంది సార్. అలాగే 16వ పాయింట్ సార్, ఇక్కడ మొత్తం 33 పనులు జరిగాయి సార్. ఇక్కడ నేమ్ బోర్డు అనేది ఒకదానికి మాత్రమే పేమెంట్ చేశారు. అలాగే పని ప్రదేశంలో ఒకటి పెడతాం అనేది జరిగింది సార్. నెక్స్ట్ 17వ పాయింట్ సార్, ఇక్కడ 13 కాల పనులకు సంబంధించి ప్రీ మెజర్మెంట్ అనేది నమోదు చేయలేదు సార్. సార్ మా ఎస్ఎం సార్ కూడా వచ్చారు సార్, మర్చిపోయాను. సార్ 18వ పాయింట్ అండి, ఇక్కడ చైనీస్ సిస్టమ్ కొలతలు నమోదు చేయలేనట్లు అదేవిధంగా బల్క్గా రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది సార్. ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా. నెక్స్ట్ 19వ సార్, ఇక్కడ ఒక్కొక్క ఎంబుక్లో 2 వర్క్ ఐడీలు, అంటే ఒక్కొక్క ఎంబుక్కి సంబంధించి ఒక్క వర్క్ ఐడియే రికార్డ్ చేయాలి సార్. ఇక్కడ 2 ఎంబుక్లో ఒకే ఎంబుక్లో 2 పనులు అనేవి రికార్డ్ చేయడం అనేది జరిగింది సార్. నెక్స్ట్ 20వ పాయింట్ సార్, యామర్తి చిన్నమ్మ అండి. ఈమెయితే 6 రోజులు పనిచేసిందండి మస్టర్లో, కానీ సొంతంగానే వేలుముద్ర కానీ లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 21 అండి, బొట్ట సింగం అండి. 6 రోజులు పనిచేసింది సార్, సొంతంగా వేలుముద్ర కానీ లేకుండా పేమెంట్ చేయడం అనేది జరిగింది సార్. 22వ పాయింట్ సార్, పేర వెంకయ్యమ్మ అండి. ఈమె కూడా 6 రోజులు పనిచేసిందండి, సొంతంగానే వేలుముద్ర కానీ లేదు. నెక్స్ట్ 23వ పాయింట్ సార్, ఈ హార్టికల్చర్ పనికి సంబంధించి సార్ తైవాన్ జామా అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 950 మొక్కలండి. దాంట్లో మన పని ప్రదేశంలో చూడగా 450 మొక్కలు అనేది ఉన్నాయండి. మిగిలిన 475 మొక్కలు లేనట్లు గుర్తించడం జరిగింది సార్. గ్రామ సభలో వివరణ ఇస్తూ రైతు ఏం చేశాడంటే, అది 3 years కంప్లీట్ అవ్వడం వల్ల అందులోకి జామేమో అది పురుగు అది పట్టడం వల్ల సగం తీసేయడం జరిగిందనేసి తెలియజేశాడు. అందుబాటు సార్ మొత్తం అంటే అదే సార్ 2 ఎకరాలు సార్. ఇలా ఉన్నప్పుడు మనకు హార్టికల్చర్ ఇప్పుడు చెప్పి కూడా మీకు సోషల్ యాక్ట్ చెప్పుకుంటారు కదా, మరి ఇప్పుడైనా మీరు హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గర రిపోర్ట్ తీసుకోవాలి. నిజంగా జెన్యున్గా పురుగు బట్టి ఇదైతే హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గర రిపోర్ట్ నేను చెప్పిన మధ్య మధ్యలో ఏం జరిగిందో చెప్పండి. పురుగు రాలితే మొత్తం పొలంతో తీసేయాలి, సగం తీసేయాలి. చూద్దామని ముందు కూడా నాయకత్వం చూద్దామని ఆగే హార్టికల్చర్ ఈమె భార్య అండి, మక్కెన వెంకటేశ్వరరావు భర్త అండి. ఇద్దరు కూడా 92 రోజులు చేశారు సార్. అంటే ఒక జాబ్ కార్డుకి 100 రోజులు అనేది మించి అదనంగా 82 రోజులు అనేది పనిచేశారు సార్. ఈ విషయాన్ని గ్రామ సభలో చర్చిస్తే వాళ్ళ భార్యకి NPCL లింక్ అనేది అవ్వకపోవడం వల్ల కొత్త కార్డు ఇవ్వడం జరిగిందనేసి తెలియజేశారండి. గ్రామ సభలో అయితే పని అయితే చేయడం వాస్తవం అనేసి తెలియజేశారండి. అది జాబ్ కార్డు డిలీట్ అయితే ఇప్పుడు అదే జాబ్ కార్డు అదే రిజిస్ట్రేషన్ ఇంకే జాబ్ కార్డు రాదు. అది ఒకే ఫ్యామిలీకి 2 జాబ్ కార్డు. ఇది కాదు, 2 కార్డులు ఇచ్చినా మరి 100 రోజులు వేయాలి కదా ఇద్దరు కలిపి. ఇద్దరికి ఎక్కువ ఇచ్చారు పని. నీకు అట్లా అర్థమైందా ఆయన చెప్పింది? అసలు 2 కార్డులు ఎత్తేస్తాం ఒక ఇంట్లో. ఆడు కాబట్టి మీరు రిపోర్ట్ రాయండి, అది తెప్పిస్తాం. అందుకని మీరు 2వ కార్డు ఇస్తారు. ఎవరు చెప్పారు ఇవ్వమని? ఒక ఇంట్లో 2 కార్డులు ఇవ్వమని ఎవరు చెప్పారు? చెప్పినప్పుడు నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు?
దీంట్లో 2 కార్డులు ఇస్తారు. ఇచ్చారు, ఇచ్చినప్పుడు నీకు అది ఇవ్వటమే తప్పు. మళ్ళీ వాళ్ళకి ఎక్కువ రోజులు 100 రోజుల కంటే ఎక్కువ రోజులు ఎవరు డబ్బులు ఎవరు కట్టాలి? ఇమీడియట్గా ఒక కార్డు డిలీట్ చేసేసి. ఎందుకు యాడ్ కాదండి పేరు? మీరు దానికి సొల్యూషన్ అంటే కనుక్కోవాలి, కానీ అందుకని చెప్పి మీరు రాంగ్ రూట్లో ఎట్లా చేస్తారండి? దానికి సిఆర్టీ దృష్టి తీసుకెళ్ళి దాన్ని ప్రయత్నం చేయాలి మనం. ఎందుకంటే మీరు అందుకని కార్డులు ఇస్తారా? 2 కార్డులు ఇస్తే మరి ఎక్కువ 12 నెలలు చేశారు కదా, దీన్ని ఎవరు మానిటర్ చేసుకుంటారు? డిలీట్ చేసిన రిపోర్ట్ చేయండి. క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. ఇక్కడ 1148 రూపాయలు అనేది కూలీలకు అదనంగా చెల్లించారు సార్. పంచాయతీ నివేదిక పూర్తయింది సార్. తర్వాత పంచాయతీ సార్, ఈ గ్రామ పంచాయతీ అలవాల గ్రామ పంచాయతీ నివేదిక సార్. ఈ గ్రామ పంచాయతీలో వేతనాల రూపంలో సార్ ఇక్కడ 11 పనులు మాత్రమే జరిగాయండి. వేతనాల రూపంలో 12,65,738 రూపాయలు ఎంత ఖర్చు చేశారండి. సామగ్రి రూపంలో 2,13,254 రూపాయలు ఖర్చు చేశారు. మొత్తంగా వచ్చి 14,78,000. అలాగే ఇరిగేషన్ డ్రైన్స్ అనేవి 2 జరిగాయండి. మినీ గోకులాలు అయితే 2 జరిగాయి సార్. 4వ పాయింట్ అండి, 2 పనులు కొలతలు తీయలేదు సార్. ఇక్కడ అంటే తుప్పలు మరియు వాటర్ అనేది ఉండటం వలన మిగిలిన 9 పనులు అయితే కొలతలు కొలిసామండి. 5వ పాయింట్ సార్, ఇక్కడ 642 జాబ్ కార్డులు మంజూరు కావడం జరిగింది. పంచాయతీ అయితే కేవలం 156 జాబ్ కార్డులు మాత్రమే అండి. మేము కలిసి 149 జాబ్ కార్డు కుటుంబాల తొమ్మిదో పాయింట్ సార్, కనీస సౌకర్యాలు, నీరు నీడ, ప్రథమ చికిత్స అనేవి కల్పించమని తెలియజేశారండి. 10వ పాయింట్ సార్, ఇక్కడ 11 పనులు జరిగితే ఈసీ గారు 3 పనులకు చెక్ మెజర్మెంట్ చేశారు. 8 పనులకు చెక్ మెజర్మెంట్ అనేది లేదండి. అలాగే 11వ పాయింట్ సంబంధించి ఇక్కడ 130 నేను సిఓ గారికి చెప్పాను సార్, వాళ్ళు ఏదైతే ర్యాండమ్గా చెక్ చేస్తారో ఆ లిస్ట్ ఇమ్మంటే అది రావట్లేదు సార్ అని చెప్పేసారు. అందుకని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని రాయడం లేదు. నువ్వు చేయలేదా? నేను ఇది తెప్పిస్తే రిపోర్ట్ నేను తెప్పిస్తే ఇది కనుక్కోలేదా? లాస్ట్ టైం మీటింగ్లో చెప్పారు సార్, నేను అదే చెప్పాను. సార్ ఏమన్నారంటే వాళ్ళతో మీరు తెప్పించుకున్న మార్కులు సరే వాళ్ళు ఎవరు? ఓకే సార్, సరే సార్ ఎవరండి? చేస్తాను సార్. మీరు ఎలా తెప్పించుకోవాలో తెప్పించుకోండి. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. రిజిస్టర్ అనేది తనిఖీ బృందం వరకు ఇవ్వలేదండి. 14వ పాయింట్ సార్, వర్క్ ఫైల్ అనేవి 12 రకాల డాక్యుమెంట్స్ అనేవి జతపరచడం అనేది జరుగుతుందండి. ఒక జియో ట్యాగింగ్ ఫోటోలు అనేది పెట్టలేదు సార్. 15వ పాయింట్ అండి, నేమ్ బోర్డులు అనేవి ఇక్కడ 11 పనులు జరిగితే ఒకదానికి మాత్రమే పేమెంట్ చేశారు. అలాగే ఫీల్డ్లో ఒకదానికి కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సార్. 16వ పాయింట్ సార్, ఇక్కడ ప్రీ మెజర్మెంట్ అనేది నమోదు చేస్తలేదండి. అలాగే 17వ పాయింట్, 4 ఎంబుక్కుల్లో ఒక్కొక్క దాంట్లో 2 పనులు సార్ అక్కడ. అంటే కానీ ఈ పని అనేది చేయించడం అనేది చాలా తక్కువ డిస్టెన్స్ సార్. 500, 300 అలా చేయించడం జరుగుతుంది సార్. దానికోసం రైతులు అనేది క్వశ్చనింగ్ వేయడం వల్ల అది పాయింట్ అనేది రాయడం జరిగింది సార్. పెద్ద మాట్లాడు, కొంచెం నోట్లో మాట్లాడినట్టు పెద్ద మాట్లాడు, మాట పెద్దగా మాట్లాడయ్యా. చెప్పు, అయిపోయిందంటే ఒక వర్క్ టేకప్ చేస్తే మొత్తం అయిపోయిందా చేయాలి కాదవా? సగంలో అయిపోయింది. సంబంధించి కంబుక్కులో పాస్ ఆర్డర్ వేయకుండా పేమెంట్ చేశారు సార్. పాస్ ఆర్డర్ అనేది లేదు. 20వ పాయింట్ సార్, చూసుకోవాల్సింది.
₹21 సార్. ఇక్కడ కంచర్ల ఆదిలక్ష్మి అండి 4 రోజులు పనిచేసింది సార్. 4 రోజులు పనిచేశారు సార్. ఇక్కడ కంచర్ల ఆదిలక్ష్మి 21 పాయింట్ అండి. కానీ సిఓ గారు పే ఆర్డర్ జనరేట్ చేయలేదు సార్. ఇక్కడ భూలక్ష్మి అండి 6 రోజులు పనిచేశారు సార్. మస్ట్లో సొంతంగా వేలు ముద్రగా లేకుండా పేమెంట్ చేశారండి. 24 పాయింట్ సేమ్ అంతే సార్. కంచర్ల ఆదిలక్ష్మి అండి మస్ట్లో 6 రోజులు పనిచేశారు. సొంతంగా వేలు ముద్రగా లేదండి. అలాగే 25 పాయింట్ అండి తాటిపత్తి అంజిరెడ్డి, ఇతను కూడా సేమ్ అంతే సార్. మస్ట్లో ఇప్పల్ల గ్రామ పంచాయతీ సార్. ఇప్పల్ల గ్రామ పంచాయతీ 2023-24 ఆర్థిక సంవత్సరం 30 పనులు చేయడం జరిగింది సార్. అందులో ఫీల్డ్ ఛానల్ 19 పనులకు కానీ 20 లక్షల రూపాయలు, ఫీల్డ్ ఛానల్ 8 పనులకు కానీ 7,68,000 రూపాయలు, శిలాపలకి 7,350 రూపాయలు, మైనర్ ఫైనాన్స్ వచ్చేసి 12,93,000. రెడ్డిపాలెం గ్రామ పంచాయతీ ఇది సార్. మొదటి అంశం సార్, మన ఈ గ్రామంలో మొత్తం 36 పనులు చేయడం జరిగింది సార్. 61,60,331 రూపాయలు జరిగింది సార్. మెటీరియల్ తప్పున వచ్చి మనకి 30,30,824 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 36,855 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రికార్డ్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది సార్. రెండవ అంశం వచ్చి గ్రామ సభకు ఇండిపెండెంట్ అబ్జర్వర్ హాజరు కాలేదు సార్. మూడవ అంశం వచ్చి కేటగిరీ వారిగా పన్నులు ఇవ్వడం సార్. 36 పనులు చేయడం జరిగింది. దాంట్లో కొలతలు అనేది 24 పనులు అనేది కొలత తీయడం జరిగింది. 12 పనులు అనేది కొలతలు అనేది తీయలేదు సార్. అవును సార్. నాలుగవ అంశం వచ్చి ఈ గ్రామంలో మొత్తం 36 జాబ్ కార్డులను అందుబాటులోకి లేకుండా కలవలేదు సార్. ఐదవ అంశం వచ్చి ఈ గ్రామంలోని మొత్తం 396 జాబ్ కార్డులు కలవు సార్. దీంట్లో ఎస్సీలకి 51 పన్ను కనిపించడం జరిగింది. బీసీలకి ఏమో 61, అదర్స్ వచ్చి 344, మొత్తం 396 జాబ్ కార్డులు అనేది పనిచేయడం జరిగింది సార్. ఆరవ అంశం వచ్చి డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది కానీ రసీదులు అనేది ఎటువంటి ఇవ్వట్లేదు సార్. ఏడవ అంశం వచ్చి జాబ్ కార్డ్ అప్డేట్స్ అనేది 360 జాబ్ కార్డు కలవడం జరిగింది సార్. 360 జాబ్ కార్డు కూడా జాబ్ కార్డ్ అప్డేట్స్ అనేది లేనట్టు గుర్తించడం జరిగింది సార్. వీళ్ళంతా రాష్ట్రం శాలరీ ఇచ్చాము. శాలరీ ఇచ్చాము. ఎందుకు ఇచ్చారు శాలరీ? అందుకే 2 నెలలు కదా, 2 నెలల శాలరీ ఎందుకు ఇచ్చేస్తాం? 1 నెల ఎందుకు ఇచ్చేవాళ్ళు చెప్పాలి రాకుండా? ఎవరు ఇచ్చారు శాలరీ? మీ దగ్గర ఇక్కడ ఇది మన ఇది జాబ్ కార్డులు ఏ రాయకుండా ఎందుకు ఇచ్చారు శాలరీ? ఎవరు కూర్చోబెట్టిస్తారా? ఏంటి కూర్చోండి. ఎవరా ఒక్కటి రాయలా? అక్కడ మనం ఆడిట్ కూడా అవసరం. ప్రోగ్రామ్ ఆఫీస్ చూసుకోవాలి, మీదే కదా రెస్పాన్సిబిలిటీ. ఆల్రెడీ శాలరీ ఇచ్చారు వాళ్ళు ఏం రాయకుండా. నేర్దాం ఏమంత తొందర వచ్చింది? మీరు ఇప్పుడు జాబ్ కార్డు ఫిలప్ చేయమంటే ఒక్కటి చేయలే, కొత్త వాళ్ళు చార్జ్ చేపిస్తాను అంటారు. చెప్పండి. 8వ అంశం సార్, చెక్ మెజర్మెంట్ అనేది 26 పనుల సంబంధించి చెక్ మెజర్మెంట్ అనేది చేయడానికి గుర్తించాలి సార్. 9వ అంశం వచ్చి మనకి మొత్తం 657 మస్టులు అనేది ఉపయోగించడం జరిగింది సార్. ఎవరు 100 మస్టులు మాత్రం వెరిఫికేషన్ చేయడం జరిగింది. మిగతా మస్టులు అనేది వెరిఫికేషన్ చేయలేనట్టు గుర్తించడం సార్. 10వ అంశం వచ్చి ఏటోకల్ రిజిస్టర్ అనేది ఇవ్వడం జరిగింది సార్. 4B అనేది రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్. మిగతా రిజిస్టర్ అనేది ఇవ్వడం జరిగింది. 11వ అంశం వచ్చి రోజుగారు దివస సమస్యలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. రికార్డు కూడా ఇవ్వడం జరిగింది సార్. 12వ అంశం వచ్చి వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం జరిగింది. జియో ట్యాగ్ ఫోటోస్ అనేది తెలుగు బృందం వారికి అందజేసింది సార్. 11వ అంశం వచ్చి నేమ్ బోర్డ్స్ అనేది మనకి ఒక శిలాపరకం నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా వాటికి పేమెంట్ అనేది చేయలేదు సార్. 14వ అంశం వచ్చి టీఏ ఎంబుక్స్ నందు చైనీస్ పద్ధతిగా రికార్డింగ్ అని చేయాలి, కానీ ఎంబుక్ రికార్డింగ్ చేయకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్.
15వ సంవత్సరం వచ్చి వన్నిపేట ఆదిలక్ష్మి అండి, జాబ్ కార్డ్ నెంబర్ 40/141 అండి. సొంతం కానీ వేలు మొదలు కానీ లేకుండా 1500 రూపాయలు పేమెంట్ అనేది చేసినట్టు గుర్తించాను సార్. మిగతా అంశం కూడా సేమ్ సార్. వనబండి గంగిరెడ్డి అండి, ఇతను కూడా 6 రోజులు సొంతంగానే వేలు మొదలు కానీ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ 1500 రూపాయలకు సంబంధించి. వనకుర్తి నాగిరెడ్డి అండి, ఇతను కూడా 6 రోజులు అనేది సొంతంగానే వేలు మొదలు లేకుండా 1500 రూపాయలు అనేది సీఓ పేమెంట్ చేయడం జరిగింది సార్. పిఆర్ రికార్డ్ అనేది తనిఖీ బృందం ఇవ్వడం జరిగింది సార్. కొంత అనేది తీయడం జరిగింది, రికార్డ్ ప్రకారం సరిపడ. బుచ్చిబాపన్నపాలెం గ్రామ పంచాయతీ నివేదిక సార్. మొదటి అంశం వచ్చి ఈ గ్రామంలో మొత్తం జీపీలు ఎక్కడ చేసావా? జీపీలు 1, 2 నువ్వు చేస్తావు, అక్కడ కూడా నువ్వు చేస్తున్న 2, 3 వర్క్లు లేదా? అక్కడ ఏమన్నా ఆడ మాత్రం ఏం చేస్తావు, ఆడ 2 వర్క్లు చేస్తావు. ఈ రిపోర్ట్ చెప్తే 10,000-20,000 ఫైన్ వేసేవాళ్ళు సరిపోయింది. అదే సార్, మనం వచ్చినాక ఆన్లైన్ రిపోర్ట్ అడిగాం సార్. దానికి సంబంధించి మీరు చెప్పినట్టు నర్సరాపేటలో అడిగాం సార్ రిపోర్ట్ కూడా. జీపీ మైనర్ జ్ఞానాలు రావులపల్లి రమేష్ అండి, ఇతను పనిచేసిన రోజుల్లో ఆధార్ లేకుండా 1050 రూపాయలు అనేది పేమెంట్ చేసినట్టు గుర్తించారు సార్. అలాగే పిఆర్ అనేది 3 పనులు చేయడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ సార్. ఫస్ట్ పాయింట్ ఎక్స్పెండిచర్, సెకండ్ పాయింట్ గ్రామ సభ రివ్యూస్ సార్, థర్డ్ పాయింట్ పనుల వివరాలు, ఫోర్త్ పాయింట్ సార్ మొత్తం 315 జాబ్కార్డు కుటుంబాలు పనిచేశారు. అందులో 220 జాబ్కార్డు కుటుంబాలు కలవడం జరిగింది సార్. నిన్న జాబ్కార్డు అందుబాటులో దాని కలవలేదు సార్. 86 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించారు సార్. 5వ పాయింట్. 6వ పాయింట్ న్యూ జాబ్ కార్డు కోసం అడిగారు, న్యూ జాబ్ కార్డు అనేది ఇప్పించడం జరిగింది సార్. 7వ పాయింట్ సార్ నో డిమాండ్ రసీదులు అనేది తీసుకోవడం లేదు సార్. అదే 8వ పాయింట్ సార్ జాబ్ కార్డ్స్ అనేది 118 జాబ్ కార్డులు అప్డేట్ చేసేది సార్. మీరు 104 జాబ్ కార్డు అనేది అప్డేట్ చేయలేదు సార్. 9వ పాయింట్ సార్ పని వరకు సౌకర్యాలు కల్పించలేదు. 10వ పాయింట్ ఈసీ గారు చెక్ మెంట్ సార్ మొత్తం 10 పనులు కానీ 22 పనులు చేశారు, 9 పనులు చేయలేదు. మాస్టర్ వెరిఫికేషన్ సార్ 11వ పాయింట్. 12వ పాయింట్ 7 లిస్టులు మెయింటైన్ చేయడం జరుగుతుంది సార్, అప్డేట్ కూడా చేస్తున్నారు. 13వ పాయింట్ రోజుగార్ దివాస్ నిర్వహించడం జరుగుతుంది. 14వ పాయింట్ నోటిఫైలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. 8 రకాల పత్రాలు. సమాచార బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు సార్. 15వ పాయింట్. 16వ పాయింట్ వచ్చేసి ప్రీ మేనేజ్మెంట్ కొలతలు చేనేజ్ వైజ్గా రికార్డ్ చేయలేదు. ఎంబుక్లు నివేదనలు రైతు సంతకాలు చేయించలేదు. అదేవిధంగా ఒక్కో ఎంబుక్లు 2-3 ఐడీలు రాయడం జరుగుతుంది సార్. 17వ పాయింట్ సార్ కామన్ ఏరియాలో లొకేషన్ పేరు రాయడం లేదు సార్. 18వ పాయింట్ సార్ తీర్మానాల్లో సర్పంచ్ గారు సంతకాలు లేనట్లు గుర్తించడం జరిగింది. అవును సార్. 18వ పాయింట్ సార్ గ్రామసభ తీర్మానంలో సర్పంచ్ గారు సంతకాలు లేదు. ఏఎస్ గారిది ఉంది సార్. సర్పంచ్ గారు ఏమంటే నా సంతకాలు లేకుండా నామది లేకుండా వస్తువు చేస్తున్నారు అంటున్నారు సార్. అవును సార్. గ్రామసభ తీర్మానంలో కూడా సంతకాలు లేవు సార్. లేదు సార్. గ్రామసభ తీర్మానంలో వాళ్ళకి పనిచేసే వాళ్ళకి చూసాము, ప్లస్ మన దగ్గర అడిగాను ఆయన రాలేదు అని చెప్పారు సార్. ఆయన మేము ఇన్ఫార్మ్ చేసాము కూడా రాడుంటున్నాం. అదే సార్ బాధ్యత సెక్రటరీ మనకి ఇస్తున్నాడు. 19వ పాయింట్ సార్ 19 పాస్ ఆర్డర్లు వేస్తున్నాను, దాంట్లో ఎటువంటి వివరాలు రాయడం లేదు సార్. యూనివర్సిటీలో కానీ పేమెంట్ చేసిన డేట్ కానీ ఏపీఓ గారి సంతకాలు కానీ సిఓ గారి సంతకాలు కానీ లేవు సార్. డి కోటయ్య సిఓ సార్. 20వ పాయింట్ సార్ నేమ్ యాడింగ్ సార్. 21 సార్ 27 మాస్టర్ వేసుకున్నట్లు గుర్తించడం జరిగింది సార్.
వై యామని సీనియర్ మెడికల్ విధులు నిర్వహిస్తూ మస్తర్లలో హాజరు చేసుకున్నట్లు గుర్తించింది సార్. గ్రామ సభలు వచ్చేసి వాళ్ళకి శాలరీ ఇవ్వలేదని చెప్పారు సార్. శాలరీ ఇవ్వడానికి సర్టిఫికేట్ లేదు సార్, ఫ్యామిలీ అనే ఆమె లేట్ సార్. లేట్ అయితే ఆమె ద్వారా అటెండెన్స్ చేసి ఆమెకి మామూలు మస్తు తీసుకునే అవకాశం ఉంటుంది. మస్తు ఉన్నది ఫ్యామిలీ అంటే ఎప్పుడన్నా అవుతారు ఆమె రెగ్యులర్ ఏం లేదు. ఇక్కడైతే ఆయన హాజరైతే పంపిస్తారు. వాళ్ళ శాలరీ మనం అడిగాను సార్. శాలరీ పెట్టినట్టు ఒక సర్టిఫికేట్ చేయించాలి అనేసి. శాలరీ అయితే ఇక్కడ వరకు కూడా అక్కడ ఫీలర్స్ అంటే లేదు. శాలరీ వస్తున్నాం కదా, శాలరీలో ఇవ్వలేదు సార్. అది నేను అడిగాను సార్, ఇవ్వలేదు. అదే చేయలేదు సార్. వీళ్ళు సపరేట్గా ఇంకొక రికార్డ్ చేశారు సార్. అదేవిధంగా ఒక ఐడికి అనేది 100 రూపాయలు పేమెంట్ చేయాల్సిన 200 పేమెంట్ చేయాలి సార్. కంటిన్యూ ఎమ్ముకున్నందుకు వర్క్ ఫైల్ రికార్డింగ్ చేయలేదు సార్. మామూలుగా రికార్డింగ్ ఐడి ఇచ్చినారు కదా సార్, కొలతలు మెజర్మెంట్ చేసింది. దాంట్లో వర్క్ ఫైల్ సంబంధించి 100 రూపాయలు పేమెంట్ చేసినట్టు కంటిన్యూ ఎమ్ముకు రికార్డ్ చేయలేదు. అంటే సపరేట్గా ఎమ్ముకు రికార్డ్ చేసామనేసి ప్లాన్ సార్. సపరేట్ ఎందుకు రికార్డ్ చేస్తారు దాంట్లో కొన్ని డబుల్ పేమెంట్ ఒకటే ఒకటైతే 200 100 రూపాయలు ఉదాహరణ డబ్బులు వచ్చి 100 రూపాయలు టోటల్గా 2,290 రూపాయలు గుర్తించారు. 2,000 రూపాయలకు సంబంధించి 2,000 సంబంధించి రికార్డ్ చేయడం జరిగిందంటే 100 కాదు. కొత్తపల్లి సార్. ఫస్ట్ పాయింట్ ఎక్స్పెండిచర్. రెండో పాయింట్ గ్రామ సభ తీర్మానం సార్. గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మూడో పాయింట్ పనులు వివరాలు సార్. సంవత్సరాలతో పనిచేసి కొత్తగా వచ్చాడని అంటారు. 1 ఇయర్ అంతా పనిచేసి 1 నెల కొత్తవాడు అంటారు, 2 నెలలు కొత్తవాడు అంటారు, సంవత్సరం అంతా అయిపోయినా కొత్తవాడు అంటారు. శాలరీ తీసుకున్నాము. తొమ్మిదో పాయింట్ సార్. 16 పనులు కానీ 12 పనులకు ఈసీ గారు చెక్మెంట్ చేయడం జరిగింది. 6 పనులు చెక్మెంట్ చేయలేదు సార్. అయితే ఆన్లైన్లో చూసాం సార్. ఇక్కడ 12 పనులకు రాశారు. 12 పనులకు అయితే ఈసీ గారు వచ్చాయి సార్, కానీ చేయలేదు. ఈసీ షెడ్యూల్ అనేది చూసాం సార్. 50% అట్లా షెడ్యూల్ ప్రకారం 50% సార్. అట్లా 50%. నా షెడ్యూల్ వచ్చినాయి అన్నీ చేయాలి కదా. దాంట్లో షెడ్యూల్ నీకు 2 మండలాలు కనుక ఒకటే ఇస్తారు. ఆ మండలం ఒకే రోజు ఈ వారంలోనే ఈ వారంలో ఇస్తారు. ఏ రోజు ఈ రోజు ఇచ్చిన ఇక్కడ ఇస్తే అక్కడ ఎవరు అడిగిందని సంబంధం లేదు. ఈరోజు ఇక్కడ ఇస్తే షెడ్యూల్ ఇంకా ఆ మండలం ఇస్తారా? ఏం చూసేది ఎందుకు ఇస్తారు? ఇక 2 మండలాలు ఉన్నప్పుడు కథలు చెప్తా కూర్చో దొరికా కాబట్టి కథలు చెప్తాను. ఈ షెడ్యూల్ ప్రకారం వర్క్లను తిరగండి బాబు, ఫీల్డ్లో తిరగమంటే ఊరు తిరగకుండా నెలలో కూర్చొని ఆఫీస్లో కూర్చొని పదో పాయింట్ సార్. మాస్టర్ వెరిఫికేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. మాస్టర్ వెరిఫికేషన్ అనేది 12 మస్తులు చేశారు సార్ ఎప్పుడు వారు. నెక్స్ట్ పాయింట్ సార్. 7 డేస్ మెయింటైన్ చేయడం జరుగుతుంది సార్. 12వ పాయింట్ సార్. రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు సార్. పాస్వర్డ్ దగ్గర చేస్తారు సార్. కోట కోట 23వ పాయింట్ సార్.
మొత్తం 11 కుటుంబాల వారికి 23 జాబ్ కార్డ్స్ ఇచ్చారు సార్. అంటే భార్యకు 1 జాబ్ కార్డు, కొడుకు 1 జాబ్ కార్డు, కూతురుకు 1 జాబ్ కార్డు ఇచ్చేసి వాళ్ళకి 100 days పని దినాలు కలిగించేసారు. ఒక్కో జాబ్ కార్డు కదా, మోర్ దాన్ 100 days. రాశాను అది పడిపోయింది. అది తిరిగి నేను ఇస్తామని చెప్తాను. రిజెక్ట్ అయింది సార్ పేమెంట్. వెండర్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అయితే పాన్ కార్డుకి మన రిజిస్ట్రేషన్ 55,000 చూపిస్తుంది. అంటే మనకి పేమెంట్ అనేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది ఎమ్ముక్ రికార్డింగ్ అనేది ఫైనల్గా వేస్తారు సార్. అంటే మనకి ఇయర్లీ పాత బుక్లో ఉండాలి కదా రికార్డింగ్. పాత బుక్ రికార్డింగ్ చేయకుండా మాకు కొత్త బుక్ రికార్డ్ చేసి ఇచ్చారు. అది ఇంపార్టెంట్ అండి సార్. మనం ఎలా రిజెక్ట్ అయిందంటే పిఎఫ్ ఇస్తున్నారు లబ్ధైన టెక్నికల్ సమస్య వల్ల పేమెంట్ చేయలేదని ఒకేసారి 2023 పేమెంట్ చేసామని పే కాదు సార్. ఈ విషయం గురించి ఎలా చేస్తాం నమోదు చేసామనేసి తెలిపారు సార్. వాచిన వాటి కూడా ఇయర్లీ పేమెంట్ చేయాలి సార్. అడిగాను సార్. వాట్సాప్ పెట్టించుకోండి పెట్టలేదు. నెక్స్ట్ గ్రామ పంచాయతీ కర్లకొండ సార్. ముప్పై పనులకు సంబంధించి 36,15,240 రూపాయలు ఖర్చు చేశారు. అదేవిధంగా రెండో అంశం వచ్చేసి గ్రామ సభ వివరాలు సార్. ఇండిపెండెంట్ అబ్జర్వర్ హాజరు కాలేదు. 3 వచ్చేసి 30 పనుల యొక్క కేటగిరీ వారీగా పనుల వివరాలు. 4వ అంశం సార్ 30 పనులు కొలిచిన మరియు భౌతిక పరిశీలన చేసిన పనుల వివరాలు. 4వ అంశం సార్. 5వ అంశం జాబ్ కార్డు వివరాలు సార్. 6 వచ్చేసి కేటగిరీ క్యాస్ట్ వారీగా జాబ్ కార్డు వివరాలు. 7వ అంశం సార్ డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహించలేదు. అదేవిధంగా నిర్వహించిన డిమాండ్ ఫార్మ్స్ కూడా అసంపూర్తిగా నింపుతున్నారు సార్. 8వ అంశం సార్ జాబ్ కార్డు అప్డేషన్ చేయలేదు సార్. సార్ పనివర్త సౌకర్యాలు కల్పించాలని చెప్పి తెలిపారు. 10వ అంశం సార్ 30 పనులకు గాను జేఈ గారు 7 పనులకు మాత్రమే చెక్ ఇంప్లిమెంట్ చేశారు, మిగిలిన 23 పనులకు చేయలేదు. 11వ అంశం సార్ 30 పనులకు సంబంధించి 444 మస్టర్లు ఉపయోగించారు. ఏ ఒక్క అధికారులు కూడా మస్టర్ వెరిఫికేషన్ చేయలేదు సార్. ఆన్లైన్ 12వ అంశం సార్ సేవ రిజిస్టర్కి సంబంధించి 5 రకాల రిజిస్టర్లు గ్రామ సభలో చేయించారు, మిగిలిన 2 రకాల రిజిస్టర్లు చూపించలేదు సార్. గ్రామ సభ రిజిస్టర్లు మెటీరియల్ రిజిస్టర్ సార్. 13వ అంశం సార్ రోజువారీ నివాస మీటింగ్లు ఏర్పాటు చేయలేదు. 17 సార్ 27 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ పేమెంట్ చేశారు. ఇందులో 3 స్టేజ్ ఫోటోస్ లేవు, అదేవిధంగా FTOC కూడా లేదు సార్, ఎంబుక్ రికార్డ్ చేసినట్టుగా. 15 సార్ 30 పనులు కానీ 1 పనికి మాత్రమే నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు, మిగిలిన 29 పనులకు ఏర్పాటు చేయలేదు, పేమెంట్ చేయలేదు. 16 సార్
27 పనులు గాను టీఏ గారు ప్రీ మేనేజ్మెంట్ టీ లేదు, అదేవిధంగా చైనీస్ వారికి కూడా కొంత టీ లేదు సార్. 17 సార్. 9 పనులు గాను 9 రూపాయలు కూడా పాస్ అవుట్ వేయకుండా పేమెంట్ చేశారు సార్. 17 ఖర్చు చేశారు. అదేవిధంగా 2వ అంశం వచ్చేసి గ్రామ సభ వివరాలు, 3 వచ్చేసి 12 పనుల యొక్క కేటగిరీ వారిగా పనుల వివరాలు, 4వ అంశం 12 పనులు వర్క్ ఐడి వారిగా పనుల వివరాలు, 5 జాబ్ కార్డు వివరాలు సార్, 6 వచ్చేసి క్యాస్ట్ వారిగా జాబ్ కార్డు వివరాలు, 7 డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించలేదు, 8 జాబ్ కార్డు అప్డేషన్ అనేది చేయలేదు సార్. నేను మాట్లాడుతుంది వెరిఫికేషన్ గురించి కాదు. పాస్ ఆర్డర్ ఎప్పుడు వేస్తాం, పాస్ ఆర్డర్ ఎప్పుడు వేస్తాం, ఎలా పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ ఎలా చేస్తాం? మీ ఇద్దరు రోజు ఆఫీస్లో ఉంటారు కదా, అది ఎంబీఓ సంస్థ లేకపోతే నేను వెబ్సైట్లో పెట్టుకుంటాం. నేనేం బయట నుంచి రాను, నాకు మీరు నేర్పుతారండి, కథలు నేర్పుతున్నారండి. నువ్వు ఎక్కడున్నా ఇదే చేస్తారు అంతే. మరి పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ ఎక్కడ చేస్తావు? మీ ఇద్దరే కదా పాస్ ఆర్డర్ ఫస్ట్ నుంచిలే. ఎందుకని ఇక్కడ కొత్త ప్రొసీజర్ నేర్పుతున్నాడు మాకు. మరి తర్వాత మీ ఇప్పుడు ఎండిఓ ఒక లేకపోతే తర్వాత పెట్టిస్తారండి. మీ ఇద్దరు రోజు ఆఫీస్లోనే ఉంటారు కదా, పాస్ ఆర్డర్ వేయడానికి చెప్పింది దాంతో పని లేదా? పాస్ ఆర్డర్ అనేది అసలు అవసరం లేదంట, తీసేద్దాం. నెక్స్ట్ పంచాయతీ సార్, పొట్ల 3 రూపాయలు 2 సార్. మొదటి రాష్ట్రానికి 25 మంది హాజరయ్యారు. 3వ పాయింట్ వచ్చేప్పటికి పన్ను సంస్థ వివరాలు సార్. 4వ పాయింట్ వచ్చేప్పటికి వచ్చిన కొలను పన్ను సంస్థ వివరాలు. 5వ పాయింట్ వచ్చేప్పటికి కలిసిన కలని జాబ్ కార్డు వివరాలు సార్. 6వ పాయింట్ వచ్చేప్పటికి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించిన జాబ్ కార్డు వివరాలు. 7వ పాయింట్ వచ్చేప్పటికి డిమాండ్ సంబంధించి తీసుకున్నారు కానీ రసీదులు అయితే ఇవ్వట్లేదు సార్. 8వ పాయింట్ వచ్చేప్పటికి జాబ్ కార్డ్ అప్లికేషన్ అయితే ఏం చేస్తారు ఇక్కడ. 9వ పాయింట్ వచ్చేప్పటికి పనివంత సౌకర్యాలు కల్పించమని కోరారు సార్. 10వ పాయింట్ వచ్చేప్పటికి ఈసీ గారు చెక్ మెజర్మెంట్ 30 పనులకు సంబంధించి 26 పనులకి చేశారు సార్, మామూలు పనులకి చేయలేదు. 11వ పాయింట్ వచ్చేప్పటికి మస్టర్ సంబంధించి ఎడ్యుకేషన్ అయితే ఏం చేయలేదు సార్. మస్టర్ సంబంధించి ఎడ్యుకేషన్ ఏమీ చేయలేదు సార్. 11వ పాయింట్. 12వ పాయింట్ వచ్చేప్పటికి 7 రకాల రిసార్ట్స్ ముందు కోరిక అయితే లేదు సార్, మిగతా మొత్తం ఉండేది. 13వ పాయింట్ వచ్చేప్పటికి రోజ్గార్ దివాస్ అనేది 35/2023 దాకా అయితే రాయటం జరిగింది సార్. 14వ పాయింట్ వచ్చేప్పటికి వర్ఫైల్ నందు ఇక్కడ జియో ట్యాగింగ్ ఫోటోస్ అదేవిధంగా ఎఫ్టీవర్స్ అయితే ఇవ్వలేదు సార్, అన్నీ ఉన్నాయి సార్. 4B మటుకి ఇవ్వలేదు సార్. తర్వాత 14వ పాయింట్ సార్, వర్ఫైల్ నందు జియో ట్యాగింగ్ ఫోటోస్ ఎఫ్టీవర్స్ అయితే ఇవ్వలేదు సార్. గ్రామ సభలో ఎఫ్టీవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 35/2023 దాకా అయితే చేయడం జరిగింది సార్. 14వ పాయింట్ వర్ఫైల్ సంబంధించి జియో ట్యాగింగ్ ఫోటోస్ అదేవిధంగా ఎఫ్టీవర్స్ ఇవ్వలేదు సార్. వీటికి సంబంధించి ఎఫ్టీవర్స్ అయితే చూపించడం జరిగింది, ఫోటోస్ అయితే చూపించలేదు సార్. నెక్స్ట్ 15వ పాయింట్ వచ్చేప్పటికి ఇక్కడ నేమ్ బోర్డ్ అయితే అన్నింటికి పెట్టలేదు సార్, ఒక 10కి అయితే పెట్టడం జరిగింది. 16వ పాయింట్ వచ్చేప్పటికి ప్రీ మెజర్మెంట్ సంబంధించి ఏమి రికార్డ్ చేయలేదు సార్. 17వ పాయింట్ వచ్చేప్పటికి బ్లాక్ కంటెస్ట్కి సంబంధించి 8 మొక్కలు అయితే ఇవ్వడం జరిగింది సార్. ప్రస్తుతం అయితే మొక్కలు అయితే ఏమి లేదు సార్, కొబ్బరి మొక్కలు సార్. జరిగింది సార్. ప్రస్తుతం అయితే ఇడిపోయి ఉంది సార్. 10 ఆల్మలు అయితే నేంబర్ సంబంధించి ఆల్మలు లేదు సార్.
గేదెలు పేమెంట్ చేస్తాం. అవును సార్ 7,000 సార్. అది స్టార్టింగ్ ఫోటో సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫీల్డ్ లెవెల్ అయితే మనకి నెంబర్ వేస్తాం సార్. 5 రోజులు అయితే అటెండెన్స్ ఉంటారు. ప్రభుత్వం కూడా ఉంది. కాకపోతే పేఆర్లో అయితే ఏమీ పేమెంట్ చేయలేదు సార్. పల్లపు కోటేశ్వరం సార్. 5 days అయితే అటెండెన్స్ ఉంది. సంతకం కూడా ఉంది సార్. కాకపోతే పేఆర్లో పేమెంట్ చేయలేదు సార్. 20 పాయింట్ సార్. గాంగుపంట సీతారామం సార్. ఈవిడ అటెండెన్స్ తందు 0 ఉంది సార్. పేఆర్లో కూడా ఇక్కడ పేఆర్లో అయితే పేమెంట్ 6 days చేశారు సార్. అటెండెన్స్ లేదు, సంతకం కూడా లేదు సార్. తర్వాత 21 పాయింట్ నిశాన్ ఏముంది. కాకపోతే ఏలుముద్ర అయితే ఏమి వేయలేదు సార్. పేమెంట్ అయితే చేశారు. వెడల్పు కొంచెం తగ్గినవి, అందువల్ల డివిజన్ వచ్చింది. సంబంధించి బెనిఫిట్ ఒకళ్ళు పేమెంట్ చేసింది ఇంకొకరు ఇస్తారు. దానికి సంబంధించి 7 వాళ్ళకి పేమెంట్ చేశారు సార్. వాళ్ళ ద్వారా మళ్ళీ పొరపాటు ఈ సంవత్సరంలో ఇచ్చిన సంబంధించి ప్రతి ఒక్కరికి 100 రోజులకి పని అనేది కల్పించుకున్నట్టుగా అయితే కోరలేదు సార్. వంద రోజుల పని అందరికీ సమానంగా కల్పించమని అయితే కోరాడు సార్. ఏంటంటే అందరూ కల్పించట్లేదు, కొంతమందికే కల్పిస్తున్నారు అన్నట్టుగా అందరూ కల్పించమని కోరాడు సార్. అమూరపడు సార్. గ్రామంలో మొత్తం ఉపాధి హామీ పథకం దాని అనుసంధానించేటువంటి 47 పనులు చేశారు సార్. దీనికి సంబంధించి వేతనదారులకు వేతనాల రూపంలో 29,25,502 రూపాయలు, అలాగే సామగ్రి రూపంలో 22,37,087 రూపాయలు, మొత్తంగా 51,62,589 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ రికార్డులన్నీ తీసుకొని తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. 12వ పాయింట్ సార్. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 394 జాబ్ కార్డులు ఉంటే 379 జాబ్ కార్డు వారు పనిచేశారండి. వీటిలో 283 జాబ్ కార్డులు అప్డేషన్ అనేది ఉన్నాయి సార్. 2 జాబ్ కార్డులు పక్కన పెట్టి చేశారు సార్. 111 జాబ్ కార్డులు అప్డేషన్ అనేది లేవు సార్. అలాగే ఇక్కడ 42 పనులకు సంబంధించి 11 పనులకు మాత్రమే ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. మిగిలిన పనులు చేయలేదండి. 7 రిజిస్టర్స్ అప్డేషన్ ఉన్నాయి సార్. అలా 20వ పాయింట్ సార్ చేస్తున్నాం ఉన్నాయి సార్. జియో ట్యాగింగ్ కూడా సార్. 20వ పాయింట్ వచ్చేసి ఇక్కడ పేరు ఛానల్ మైనర్ సబ్ మైనర్ అలాగే కమ్యూనిటీ బాండ్ ఫామ్ కార్డు ఇవన్నీ పనులు చేశారండి. వీటికి దేనికి కూడా ప్రీ మెజర్మెంట్స్ అనేవి నమోదు చేయకుండా పేమెంట్ అనేవి చేస్తున్నారు. అలాగే కొలతలు బల్క్గా నమోదు చేస్తున్నారండి. రైతుల వేతన దానికి సంతకాలు అనేవి లేవు సార్. 21వ పాయింట్ వచ్చేసి ద్రోణాదులు పెద్దిరెడ్డి అండి. వీరు హార్టికల్చర్ ప్లాంటేషన్ అనేది 2021-22లో చేసుకోవడం జరిగింది సార్. అయితే వీరికి ఇప్పుడు 22 కూడా అన్నపురెడ్డి సాంబశివారెడ్డి అండి. హార్టికల్చర్ ప్లాంటేషన్కి సంబంధించి మెటీరియల్ పేమెంట్ వీరి ఇద్దరికి కూడా రాలేదు సార్. వీళ్ళు 2021-22లో ప్లాంటేషన్ అనేది చేసుకోవడం జరిగింది. వీళ్ళకి లాస్ట్ ఇయర్తోనే అయిపోయింది సార్. అయితే ఇప్పుడు ఏంటంటే మెటీరియల్ పేమెంట్ రిజెక్ట్లో ఉండడం వల్ల ఇప్పుడు పేమెంట్ చేశారండి సార్. అయితే ఈ పేమెంట్ కూడా వారికి రాలేదని చెప్పేసి తెలియవస్తున్నారు సార్. ఎంబుక్లో పాస్ ఆర్డర్ ఉంది సార్, కానీ దాంట్లో ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండా పేమెంట్ అనేవి జరిగాయి సార్.
24వ పాయింట్ సార్, ఇది మస్ట్ మిస్టేక్స్ సార్. ఇది ఒక రోజుకి పేమెంట్ సంతకం వేయకపోతే లేకుండా పేమెంట్ చేశారు సార్. 24 మస్ట్ మిస్టేక్ సార్, అదనంగా పేమెంట్ చేశారు. 25 కూడా అచ్చిరాములు అదనంగా పేమెంట్ సార్. 27 వచ్చేసి అన్నపరెడ్డి సుబ్బారెడ్డి సార్, వీళ్ళకి ఏంటంటే మస్ట్ మిస్టేక్ సార్. 27 వచ్చేసి హార్టికల్చర్ ప్లాంటేషన్ అన్నపరెడ్డి సుబ్బారెడ్డి సార్, వీళ్ళకి ఆన్లైన్ వెబ్ మీ భూమి ప్రకారం వీళ్ళకి 5.95 ఎకరాలు ఉన్నట్టుగా చూపిస్తుంది సార్. అయితే వీళ్ళు ఏంటంటే వెబ్ నుంచి తీసుకుంటే మనకి 5 ఎకరాల 90 సెంట్లు చూపిస్తుంది. వీళ్ళు ఏంటంటే దాన్ని మార్చుకున్నామని చెప్పేసి మనకి డాక్యుమెంట్ గ్రామ సభ తీసుకొచ్చారు సార్, స్ప్లిట్ చేసిన డాక్యుమెంట్. 5 ఎకరాలకు పైన ఉంది ఇప్పుడు. అవును సార్, మన అబ్జర్వేషన్ ఏమో 5 ఎకరాలు ఉంది సార్. ఎంబుక్ ప్రకారం కొలతలు సరిపోయాయి సార్. పనకంచి వారి పార్టీ సార్. మొదటి పాయింట్ ఖర్చుల వివరాలు సార్. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం అలాగే ఈ గ్రామంలో మొత్తం 236 జాబ్ కార్డులు ఉన్నాయి సార్. 10వ పాయింట్ సార్, 236 జాబ్ కార్డుల్లో 224 జాబ్ కార్డులని కలవడం జరిగింది. అలాగే 110 జాబ్ కార్డులు అప్డేషన్ చేశారు సార్. మిగిలిన 114 జాబ్ కార్డులు అప్డేషన్ అనేవి లేవు సార్. ఈ గ్రామంలో మొత్తం 28 పనులు చేస్తే ఒక్కదానికి కూడా ఈసీ చెక్ మేనేజ్మెంట్ లేదు. రిజిస్టర్స్ ఉన్నాయి సార్, 4B తప్ప ఫైల్స్ కూడా ఉన్నాయి సార్. జియో ట్యాగ్ ఫోటోస్ అనేవి లేవు సార్. రోజ్గార్ దివాస్ ఏర్పాటు చేస్తున్నారు సార్, అది రికార్డ్ కూడా ఇచ్చారు సార్. వీళ్ళు మినీ గోకులం అనేది నిర్మాణం చేస్తున్నారు. వీళ్ళకేంటంటే గతంలో పేమెంట్ అనేది రాలేదండి సార్. ఇప్పుడు వచ్చేసి 60,000 రూపాయలు మాత్రమే వచ్చింది. మేము 1,50,000 రూపాయలు ఖర్చు చేసుకున్నాము, కానీ ఆ పని ఇప్పటికీ పేమెంట్ రాకుండా చేశారు. అవును సార్. సార్ నిన్న గ్రామ సభకి వెళ్ళాను సార్, వాళ్ళు చెప్పారు సార్. కాకపోతే ఏంటంటే ఆ వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేస్తుంది. అది ఆల్రెడీ రెవెన్యూ మేనేజ్మెంట్ నుంచి మనకు ఆఫీస్ పంపిస్తాం సార్. అది రీఓపెన్ అయితే మనం బ్యాలెన్స్ చేసాం సార్. ఇందులో ఎందుకు చెప్పలేదు? సార్ మనకి ఏంటంటే ఇప్పుడు అది 60,000 రూపాయలు పేమెంట్ చేసేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు క్లోజింగ్ లో ఉంది అని చెప్తున్నారు. అంటే వీళ్ళు చేశారు ఎవరు చేస్తారండి? జనంగా ఏమైనా ఉన్నాయి సార్. సుబ్బాయిపాలెం పంచాయతీలో ఒక 2 వర్క్లు ఉన్నాయి సార్. సార్ కలిసారు ఈ క్లోజ్లో పెట్టారా? ఎన్ఐసీలో షిఫ్ట్ అయ్యేటప్పుడు షిఫ్ట్ అది షిఫ్ట్ అయ్యేటప్పుడు మరి ఇందులో ఎందుకు చేస్తారు మనం? లెటర్ పెట్టండి సార్. 21వ పాయింట్ సార్, కాకాని యేసు అనే వ్యక్తిను మినీ గోకులం నిర్మాణం చేస్తున్నారు సార్. ప్రస్తుతానికి ఏంటంటే సగం వరకు గృహం ఏర్పాటు చేసుకుని దాంట్లో ఉంటున్నారు సార్. ప్రస్తుతానికి గేదెలు కూడా వాళ్ళకి ఏమీ లేవు. అతన్ని అడిగితే అతను ఏమంటున్నారంటే గేదెలు నమ్మేసామంటే హార్ట్ సర్జరీ వల్ల ప్రస్తుతానికి దాంట్లో ఉంటున్నామని చెప్పారు సార్. అబ్జర్వేషన్ సార్. 22 వచ్చేసి మస్టర్ మిస్టేక్ సార్. ఇది 20 ఆలిపల్లి సార్. 4వ పాయింట్స్ కూడా పొందలేము సార్. 5వ పాయింట్ జాబ్ ఇవ్వాలి సార్. 6వ పాయింట్ కూడా జాబ్ ఇవ్వాలి సార్. 7వ పాయింట్ నోటీస్ మీద నిర్మించారు సార్. అప్డేషన్ సంబంధించి 1,00,000 జాబ్ కార్డ్ చేశారు సార్. మిగిలిన 220 జాబ్ కార్డ్ చేయలేదు సార్. ఇవి సార్ ఉత్పత్తి నిర్వహిస్తున్నారు సార్. రోజ్గార్ దివాస్ నిర్వహిస్తున్నారు సార్. రిజిస్టర్ సంబంధించి 1 year 4 year ఇవ్వలేదు సార్. ప్రింటింగ్ రిజిస్టర్లో మాన్యువల్ రిజిస్టర్లో అప్డేట్ చేస్తున్నాం సార్. 1 year 4 year ఇవ్వలేదు. అది శివ గారు కూడా చెప్పామండి, తీయమని చెప్పాము.
ఇచ్చారు సార్, ఆల్రెడీ కొన్ని తీసుకుంటారు సార్. అరే ఇంకో పెట్టి తీసి ఉన్నాయి కదా చేతిలో పని 12 రోజుల దోసపడి నిర్వహిస్తున్నారు సార్, వర్క్ పై నిర్వహిస్తున్నారు సార్. అలాగే నేను కూడా ఒక పని సంబంధించి పేమెంట్ చేశాను సార్. 15వ పని సంబంధించి ముందస్తు కొలత నమోదు చేయలేదు సార్. 16 పాయింట్ శిలాఫలకం సంబంధించి లొకేషన్ మార్చారు సార్. 17వ పాయింట్ సార్ మసూల సంతకంగా నిలుపుదల పేమెంట్ చేశారు సార్. 18 కూడా సేమ్ సార్. స్కూల్లో ఇంకా కాకుండా వారికి దగ్గర మసూల సంతకంగా 1000 ముద్దలు పేమెంట్ చేశారు సార్. 18 కూడా సేమ్ సార్. 19 కూడా సేమ్ సార్. 20 కూడా సేమ్ సార్. 21 సంబంధించి ఫీల్ చేయం సార్. ఇది మెజర్మెంట్ తేడా సార్, మెటర్ సంబంధించి. నెక్స్ట్ ఆర్ట్ ఆఫీస్ సార్, రికార్డ్ ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ సుబ్బయ్య పాలన సార్. ఫస్ట్ పార్ట్ తక్కువ సార్. 2 పాయింట్ గ్రౌండ్ సార్ రావు సార్. కాలువలో పూడికి సంబంధించి ప్రీమేమెంట్ నమోదు చేయలేదు. సంబంధించి ఇంకా తర్వాత సార్ ముత్తనపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి సార్. రాయేష్ లేవాలేడు ముత్తనపల్లి సార్. జాబ్ కార్డ్ చెప్పండి. జాబ్ కార్డ్ అప్డేట్ మనకు చేయడం లేదు సార్ పూర్తి స్థాయి ఇక్కడ. తర్వాత వర్క్ ఫైల్కి సంబంధించి మనకు జియో ట్యాగింగ్ ఫోటో, తర్వాత 2 గంటల ఫోటోస్ మనకు అప్డేట్ చేయలేదు సార్. మిగిలిన డాక్యుమెంట్ ఏర్పాటు చేస్తున్నాం. 7 రిజిస్టర్ సంబంధించి డిమాండ్ రిజిస్టర్ 3 వాటికి సంబంధించి పూర్తిగా అప్డేట్ చేయలేదు సార్. వేస్ట్ అయితే ఉంది. మిగిలిన కూడా మనకు మన యాక్టివిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్ చేస్తున్నాం సార్. రోజ్గార్ దివాస్ సంబంధించి 15/3/24 వరకు అప్డేట్లో ఉంది సార్. సార్ 15వ అంశం సార్. ఇద్దరు పేర్లు రాజకుమారి, తర్వాత కోటేశ్వరరావు సంబంధించి సంతకం లేకుండా పేమెంట్ చేశారు సార్. తర్వాత 16వ అంశం వచ్చేసి వాళ్ళకి రవిబాబు అనేది సంబంధించి వాలంటీర్గా పనిచేసినట్టు 24 రోజులు పేమెంట్ చేశారు. పేమెంట్ చేయడం జరిగింది సార్. 17వ అంశం వచ్చేసి రీమేర్మెంట్ నమోదు చేయడం పేమెంట్ చేసినట్టు కాలువకు సంబంధించి ఎముకలో కూడా బల్క్గా పార్టీ రికార్డ్ చేసినట్టు తర్వాత గ్రామ పంచాయతీ. లేదా ఏది రామరెడ్డి కదా రామరెడ్డి. జాబ్ కార్డ్ తర్వాత పని కొరకు దరఖాస్తులు కూడా తీసుకోవట్లేదు అక్కడ. లేదా అసలు సెవెన్ లిస్టులు కూడా మీరు నిర్వహించట్లేదండి. ప్రింటెడ్ కూడా ఇవ్వచ్చు. రోజుగారు దివస్ నిర్వహించట్లేదు. ఇంట్రెస్టెడ్ లేకపోయినా మీ స్టాఫ్ ఎవరో ఒకరు రాయాలండి. బయట కూర్చోబెట్టుకుని రాయించుకోవాలా అంటే ఆ ఊళ్ళో క్లోజ్ చేద్దాం, వద్దా ఇలా క్లోజ్ చేద్దాం. జాబ్ కార్డ్ ఇది మొత్తం టోటల్ జాబ్ వచ్చింది 315 సార్. 315 2 జాబ్ కార్డులోనే పనిచేశారు సార్. అక్కడ పని చేయడానికి వేస్ట్ సెటర్స్ చెప్పడం ఉన్నారు సార్, కానీ ఫీల్డ్ అసిస్టెంట్ పని కల్పించారు. లాస్ట్ ఇయర్
ఉన్నప్పుడు జరిగింది సార్ కొత్తగా జాబ్ కార్డ్ చెప్పండి. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. ఎందుకనండి జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. 7 రిజిస్టర్లో ఉన్నాయి సార్. అప్డేషన్ పాక్షికంగా ఉంది సార్. ఏం ఉద్యోగం చేయట్లేదా? తర్వాత రోజుగారు రివర్స్ రిజిస్టర్ లేదు సార్. చాలా బాగుంది. వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారండి పాక్షికంగా. అంటే 3 లేవు కేంద్రంగా ఉంది. తర్వాత సార్ 18వ అంశం ఎంబుక్స్లో పాస్ ఆర్డర్లో పేమెంట్ కానీ డేట్లు కానీ ఏం చేస్తారు ఏటీఓ సిఓ సంస్థలు లేదు. ఓన్లీ పిఓ సంస్థ మాత్రం పంతొమ్మిది నేమ్ యాడింగ్ సార్. 20 కూడా నేమ్ యాడింగ్. 21 నేమ్ యాడింగ్. అసలు అది లేనివాడిని పనికి ఎందుకు రానిచ్చాడు ఫస్ట్? ఏ జాబ్ కార్డ్ అయినా మనం ఏం చెప్తాం, ఏబీపీఎస్ నీటి కాకపోతే ముందు అది చేశాక పనికి తీసుకురామంటాం. అవునా కదా? మరి ఎందుకు తీసుకొస్తాం పనికి? సార్ దానికి ముందు పేమెంట్లు అయ్యి సార్ తర్వాత పేమెంట్లు అయితే నేను చెప్పేంత వరకు సొల్లు తప్పులు చెబుతున్నాను. నువ్వు ఉంటే సోమలా నీ పద్ధతి మార్చుకోవట్లేదు. 7 నెలలు ఆ వారం పేమెంటే అవ్వలేదు సార్. ఒక వ్యక్తికి ఏబీపీఎస్ ప్రాబ్లం అయితే ముందును తర్వాత పేమెంట్ అట్టయింది. మరి అట్టయింది ఏదో వరకు ప్రధానికి ఏబీపీఎస్ వాడికి కథలు చదువుతున్నాం ఏంటి? మాస్ ఆర్డర్ నాశనం చేసి ఇక్కడికి వచ్చి సిస్టమ్ మొత్తం ఇక్కడ ఎక్కడుంటే అక్కడ మటాషే. ఇందాక సర్టిఫికేట్ ఎత్తున్నాడు మనవాడు ఫీల్డ్. మీకు బాగా తెలుసు వాళ్ళ గురించి, నాకు తెలీదా? కూర్చో, సర్టిఫికేట్ లీగల్ తెలియకుండా నాయకులు కూర్చో. ప్రతిదానికి ఏబీపీఎస్ అంటే అది ఒక స్టైల్ అయింది. ఏబీపీఎస్ ఏంది? తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నాం. ఏబీపీఎస్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. అది పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ 2-3 రోజులు క్లియర్ అయింది. ఇప్పుడు ఇతనికి అమౌంట్ పోలేదు, డబ్బులు ఇప్పించు ఇమీడియట్గా అతనికి ఎట్లా పేమెంట్ ఇచ్చే మార్గం చూడు. కొత్త ప్రొసీజర్ చెప్తున్నాను. ఏదో రాలేదు సార్, వాళ్ళకి రాలేదు, మేము అందుకని 2వ కార్డు ఇచ్చే. ఎవరు చెప్పాడు 2వ కార్డు ఇవ్వమని? ఒక ఇంట్లో 2వ కార్డు ఇవ్వమని ఎవరు చెప్పాడు? ఇది కుమ్మక్కాయ చేస్తుంది కంప్యూటర్ ఆపరేటర్, ఫీల్డ్ అసిస్టెంట్. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి మస్ట్ వేసుకోవడానికి చేస్తున్న పని ఇది. తమాషాగా ఉంది. రెండు జాబ్ కార్డులు నీకు తెలియకుండా అవుతాయా? మరి పేమెంట్ ఎట్ చేస్తున్నాం? 2 జాబ్ కార్డులు పేమెంట్కి వచ్చినప్పుడు ఆపాలా లేదా? అథెంటికేషన్ చేసే టైంలో మండలంలో 5 నుంచి 6 డాక్యుమెంట్స్ రిలీజ్ అయ్యారు. వాళ్ళ పక్కన మళ్ళీ ఏంటంటే కొంతమంది తీసుకొస్తున్నారు. మనం ప్రసాద్ గారితో మాట్లాడుతుంటే అదే పాత జాబ్ కార్డులు కూడా ఒకసారి పంపించారు సార్. ఒక ఇంట్లో 2 జాబ్ కార్డులు. ప్రాబ్లం ఏంటి చెప్పు. నాకు అడుగుతున్నావు కదా, చెప్తున్నాను. ఒక ఇంట్లో 2 కార్డులు ఎందుకు ఇస్తాను? చెప్పండి, సమాధానం చెప్పండి. ముందంటే జనవరి టైంలో అప్పుడు డిసెంబర్ ఫోన్ అని చెప్పి జనవరి ఇచ్చారు. ఇలా అడుగుతున్నావు, ఏదో చెప్తాను. నేను లేను సార్. సార్ అతను ఎందుకు ఇచ్చాడు? అదే అడిగారు సార్. అడిగితే ఏం చెప్పాడు? అథెంటికేషన్ టైంలో పోయినాయి, మళ్ళీ సవాల్ అథెంటికేషన్ టైంలో అథెంటికేషన్ టైంలో అదే డేటా రాక కొన్ని డిలీట్ అయినాయి, అందుకని తర్వాత నేను పెట్టాను చెప్పాను. సోమల నాయకు మీరు వెనకాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. మీకు తెలుసు కదా సబ్జెక్టు. అతను ఏదో చెప్తున్నావు ఇంకా
జాబ్ కార్డు పోతే మొత్తం పోతుంది. జాబ్ కార్డు డిలీట్ అయితే ఒక పేరు డిలీట్ అయ్యి ఒక పేరు ఉండదు కదా, అలా ఎందుకు ఉంటుంది? చెప్పు ప్రసాద్, నాకు కూడా తెలియాలి కదా. జాబ్ కార్డు ఒక పేరు పోవటానికి కూడా అయినట్టు అవుతుంది. మనం అప్పుడు చేసాం సార్, ఆధార్ ఐడెంటిఫికేషన్ పేమెంట్ ఇవన్నీ కూడా మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ యాడ్ చేయకూడదా? మరి తీసుకున్నప్పుడు రెండో జాబ్ కార్డు ఇస్తారా? అది ఫ్రెష్ కార్డు, అది డిలీట్ చేసి ఉన్న జాబ్ కార్డు మళ్ళీ ఇందులో ఫ్రెష్ కొట్టచ్చు. కానీ మరి వీళ్ళు అలా చేయట్లేదుగా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ భర్త కార్డు అలానే ఉంచి భార్యకి ఇంకో కార్డు కొడుతున్నారు. లేదా బిట్టు అన్ని మండలాలు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆయన సొల్యూషన్ చెప్పాడు కదా, విన్నా. మరి మీరు ఎందుకు చేయకూడదు? కుదరలేదు. ఈ రోజు నుంచి చూపెట్టడానికి రోజు ఏడే ఉంటున్నాం. రోజుగా దివస్ ఎందుకనండి? రోజుగా దివస్ ఎందుకు వల్ల ఎన్నో పాయింట్ అది? సార్ రోజుగా దివస్ అనేది 13వ పాయింట్ సార్. పాయింట్స్ 10 పాయింట్స్ ఉన్నాయి సార్. ఓకే, ఫైనాన్స్ 16 అంశం సార్. ఇక్కడ వచ్చేసి న్యూ ఎలమెంట్ వచ్చేసి 4 రోజులు పనిచేస్తుంది సార్. సంతకాలు లేదు సార్ అక్కడ. మీరు ముందుగా సంతకాలు లేదు సార్. ఆధార్ అయితే ఉంది, పేమెంట్ చేయండి సార్ 940 రూపాయలు. అట్లా దాదాపుగా 23 వరకు సార్ మొత్తము 7 ఇష్యూలు. అవన్నీ కూడా సంతకాలుగా ఆధార్ లేదు సార్. మొత్తం 8 ఇష్యూలు సార్. 23 వరకు మస్టర్ల సంతకాలు ఆధార్ లేదు. తర్వాత ఆపేసాను. ఆశా వర్కర్గా లేదు ఇప్పుడు పనిచేస్తుంది సార్. ఇప్పుడు ఆశా వర్కర్ కావాలి అంటే ఆమె ఫిబ్రవరి 16 తేదీ జాయిన్ అయ్యింది సార్. 23 జాయిన్ అయ్యాక నేను చెప్పాను సార్. అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ ఏంటంటే మాకు జూలై నుంచి శాలరీ వచ్చిందండి. అమ్మాయి జాబ్ ఇచ్చి ఫిబ్రవరి 16 జూలై నుంచి నాకు శాలరీ వచ్చింది అని చెప్పారు సార్. ట్రాన్స్ఫర్ మీ ఊర్లో సంతకూరు పాటు జనాభా 10,000 మంది ఉంటారు, 8,000 మంది ఉంటారు. ನೀವು ಮಸ್ಟ್ ಏಡಾಗಿ ಇವ್ರು ದೊರಕಲ್ಲ ಆಶಾ ವರ್ಕರ್ ವಾರಂಟಿ ಇಂಡಸ್ಟ್ರಿ ಎಂತ ದೌರ್ಭಾಗ್ಯ ಸ್ಥಿತಿ అంత ముందు పోయాను అప్పుడు జాబ్ నేను రూపాయలు జాయిన్ అయ్యాను. అదే నువ్వు శాలరీ లెక్కలో తీసుకొని మస్ట్ వేసావా? డిలీట్ చేసి ఫ్రెష్ తర్వాత ఇన్స్టిట్యూట్ ప్లాంటేషన్ సంబంధించి ఇక్కడ ఉపకరణ వస్తుంది సార్. 7 మొక్కలు నాకు 2 మొక్కలు ఉన్నాయి. అలాగే డే బోర్డు వచ్చేసి ఫీల్డ్లో బయట తినబడుతుంది. ఇన్స్టిట్యూట్ ప్లాంటేషన్ సార్ 7 మొక్కలు నాటారు. ప్లస్ నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు సార్. దీనికి పేమెంట్ చేశారు. ఫీల్డ్ నేమ్ బోర్డు బయట ఎక్కిస్తున్నాయి. 33 వద్దు గైడ్స్ వచ్చింది సార్. ఏగా సంతృప్తి కొంచెం జరిగింది. కొంచెం చెప్పారు సార్. తర్వాత పనిచేస్తాం మనమాకు సార్. వర్క్ ఫైల్ కూడా వచ్చేసి బ్లూ ఫామ్స్ కానీ ఫోటోస్ కానీ సజెషన్ ఇవ్వాలి సార్. యాన్యువల్ ఏమీ లేదు, ప్రింటెడ్ ఇచ్చారు. లోపల ప్రింటెడ్ ఇచ్చారు. 17 సార్.
అంటే సంస్కారం లేకుండా ఆటలు లేకుండా ఏది చేయలేదు అదే సార్ మస్టర్లో సంస్కారం లేదు రెడ్కి సంబంధించి సార్ ఆధార్ అయితే ఉన్నాయి కానీ నెలముందు అందులో వచ్చేసి ఆధార్ వేరే సార్ 18 వచ్చేసి వారంటీ సార్ రెండు పని చేసింది సార్ నమస్కారం సార్. జాబ్ కార్డ్ అప్డేట్ అయితే 150 ఇచ్చారు సార్. రేపు చేసాం సార్ 150 చేశాడా 150 చేసాం. ఒక్కరు ఇచ్చిందండి సెవెన్ లిస్టులు కలిగించారు సార్. వర్క్ ఫైల్స్ మొత్తం మూడో దేశ బోర్డు జియో ట్యాగింగ్ పెట్టాలి సార్. రోజుగార్ అదైతే నిర్వహించలేదు సార్. పైన ఓకే ఫస్ట్ పార్ట్ ఫైనాన్స్ తర్వాత 17 అంశం సార్. 17 శివనాగేంద్రం వీళ్ళు మొత్తం హాజరైతే 4 రోజులు సార్. మొత్తం కలప 5 రాశారు సార్. ఒకరోజు అదనం లేదు సార్. తర్వాత 18 సేమ్ అంశం సార్. 19 కూడా సేమ్ అంశం సార్. 20 కూడా సేమ్ అంశం సార్. 27 కూడా సేమ్ అంశం సార్. అప్పుడు కూడా సేమ్ అయ్యి చేసారా 22 అంశం సార్. ఒకే ఐడి సార్. అది ఒక ఐడిలో 22 సార్. నష్టపోయారు సార్. 6 రోజులు అటెండెన్స్ ఉంది సార్. 5 రోజులు పేమెంట్ చేశారు సార్. 23 సార్. రూరల్ హౌసింగ్ సార్. ఇప్పుడు బిఎల్ లెవెల్ బేస్మెంట్ లెవెల్ ఉంది సార్. దీనికి మొత్తం 87 రోజులు పేమెంట్ చేసింది సార్. మన 57 సార్. ఇప్పుడు వాళ్ళకి బిఎల్ పద్ధతి ఒక 55 పెట్టుకోవాలి సార్. 37 ఎక్స్ట్రా చేశారు. బేస్మెంట్ లెవెల్ అంటే 87 days అయింది. వాళ్ళు డబ్బులు లేక అయిపోయింది. మళ్ళీ బిల్ చేసుకోవాలి. ఉదాహరణ ఇచ్చారు అంటే ఎక్కడైనా మనం సార్ అక్కడ జరిగింది సార్. అది వాళ్ళ నాన్నది అమ్మాయి పక్కనే సార్. దీనికి 10 రోజులు చేశారు. ఎల్ఎల్ లెవెల్కి ఉంది. దానికి 87 చేసి సార్. అది ఓకే సార్. ఇద్దరు వాళ్ళే కాబట్టి తప్పకనే ఉన్నాయి వాళ్ళు. వాళ్ళ నాన్న తక్కువ రోజులు చేశారు. నేను 5 అనుకున్న పేరు ఆపాను కొన్ని రోజులు. సరే ఇప్పుడు ఈ పని ఇల్లు కట్టి ఇది చేస్తే పర్లా నువ్వు బయటపడతాయి 10,000 ఏం చేస్తారు చూపిస్తా అయితే ఉన్నాయి సార్. కట్టించి ఇసుకనే పొంగుపాడు ఎవరు 2,43,250 జాబ్ కార్డు ఎటువంటి జాబ్ కార్డు చేయలేదు సార్. సార్ 7 అంశం సార్. 7 అంశం సార్. చౌర్ లిస్టులు అయితే నిర్వహించారు సార్. ఎన్ని అయితే ఒక 2 జాబ్ కార్డు 1లో B2B ఒకటి రాయాలి సార్. ఈ ఆడిట్ వర్క్ ఫైల్స్ అయితే నిర్వహించారు కానీ 3 దశ బోర్డు పెట్టారు. జియో ట్యాగింగ్ బోర్డు పెట్టారు. అది కూడా దరఖాస్తులో ఒక్క పని కూడా పెట్టలేదు. అదే 7 అంశంలో ఉంది సార్ రాసి. తర్వాత పోస్ట్ గార్డ్ వాళ్ళు లేదు సార్. రెండో పాయింట్ ఆ రోజు గారు 13 సార్. ఓకే దానికి ఏడాది సార్ చూస్తాం రాశారు మేడం రాశారు ఫైనాన్షియల్ రోజుగారు 13 సార్. రోజుగారు రోజు 13 మన్నెపల్లి అసలు సార్. వాళ్ళైతే సార్
అదనంగా 12 రోజులు పేమెంట్ చేశారు. ఇప్పుడు ఈ 4 నెలల్లో ఎప్పుడు వేయలేదు వాలంటీర్లకి, చివరి సంవత్సరం పిన్నేశారండి వాలంటీర్లకి. ఉదాహరణగా ప్రేమ పెరిగింది దాని మీద. ఇప్పుడు వాలంటీర్లు గుర్తు పెట్టారు సార్. అప్పుడు ప్రాబ్లం వచ్చినట్టు ఇప్పుడు ప్రాబ్లం 18 సార్ 26 మస్టర్లు వాడారు సార్. ఈ ఒక వారం 26 మస్టర్లు వాడారు సార్. 240 మంది పని చేశారు సార్. అయితే అందరికి హాజరైతే 6 రోజులు ఉంది సార్. 5 రోజులు పేమెంట్ చేశారు సార్. 6 రోజులు అయితే 5 రోజులు 5 రోజులు చేశారు. నష్టపోయారా? అవును సార్. అటెండెన్స్ లేకపోతే తర్వాత అయినా చేయాలి. తర్వాత చేశారు 19 చేసినట్టు వాళ్ళు చెప్పారు. వాళ్ళు అడగలేదండి, మరి వాళ్ళని అడిగారు. అంటే తనకు ఫీల్డ్ అయితే చెప్పాను సార్. ఒక రోజు ఎన్ఎంఎస్ రాలేదు కాబట్టి నెక్స్ట్ పంపించమని చెప్పారు. అది ఆంధ్రలో పెట్టారు మస్టర్లు. ఎవరికి తెలుసండి, తెలియదు ఆ విషయం. ఎర్ర లిస్టులో రాసుకోవాలని రెజ్యూమే 19 సార్. ఎటువంటి పిఆర్ వర్క్ జరగలేదు సార్. 20 అంశం సార్. కమ్యూనిటీ ఫండ్ సార్. ఇది 3 వారాలు జరిగింది సార్. 3,20,000 రూపాయలు. అదే గ్రామ సభలో 8 మంది ఈ పని అయితే జరగలేదు అని చెప్పడం జరిగింది సార్. అంటే డోర్ టు డోర్లో మిగతా వాళ్ళైతే పని చేశాము అని చెప్పారు సార్. ఈ ఇచ్చిన వాళ్ళు కూడా ఇద్దరు అదే పని కమ్యూనిటీ ఫండ్ సార్. చెరువులో పోటీ సార్. ఇప్పుడు వాటర్ ఫుల్గా ఉన్నాయి సార్. ముందు నాకు అప్పుడు డెత్ తగ్గింది. మీ డెత్తేనా డెత్ పెరుగుతుంది కదా. నేను తీసిన దానికి చెప్పేది ఓకే వాట్సాప్ పెట్టించుకోవాలి. వాట్సాప్ పెట్టించుకోవాలి. వాళ్ళు కడిగిస్తే వాళ్ళకి బాధ్యతే కదా. 3 లక్షల అంటే వాళ్ళే ఇస్తారు. రివ్యూలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఎలా ఉంటుంది ఒకసారి మీ ఎక్స్చేంజ్ అనేది ఏమండి పీడీ గారు ఒక లైన్ తోటి 3,20,000 తీసేసామంటే అవునా కదా? ఏమంటే దీన్ని రౌండ్ చేసి గౌరవనీయులు పెద్దలు మన గుంటూరు మండల అధ్యక్షులు శ్రీమతి గంటా శ్రీలక్ష్మి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రిసైడింగ్ అధికారి శ్రీ ఏ రాము గారు, మరి వారు పీడీ DWMA దోమ ఆఫీస్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా భాషా గారికి, SRP సూర్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లకి, అలాగే పంచాయతీ కార్యదర్శులు కొంతమంది ఉన్నట్టున్నారు. తర్వాత సీనియర్ వీళ్ళు ఏపీఓ గారికి, పార్టీ మిత్రులకి అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. అది గుంటూరు మండలంలో ఈ 2022, 23 సంవత్సరాలకు సంబంధించి 23-24 సంబంధించి మరి సుమారు 17,20,00,000 రూపాయలు పనులు చేయడం జరిగింది. దానికి సంబంధించి మరి సోషల్ ఆడిట్ కార్యక్రమం ఇక్కడ పబ్లిక్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, మరి ఎక్కడ డిలే లేకుండా మీ తరఫున మరి వాళ్ళు డిఆర్పిస్ వారి యొక్క ఫైండింగ్స్ తెలియజేస్తున్నప్పుడు దానికి తగిన సమాధానం క్లుప్తంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన టీఏలు ఎవరైనా ఉంటే కనుక వారు చెప్పి కూడా కొన్ని పీడీ గారు మధ్యలో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు సపరేట్గా ఒక మినిట్స్ లేకుండా నోట్ చేసుకుని నెక్స్ట్ మీటింగ్లో మనం వాటిని రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారు ఇచ్చిన సజెషన్స్ అన్నీ కూడా మరి దయచేసి SRP గారిని ఇక ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాం.
అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్య. ఈ సామాజిక తనిఖీలో ఎస్ఆర్పిగా విధులు నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఈరోజు ఉంగుటూరు మండలం నందు 16వ విడత సామాజిక ప్రజావేదిక ఇచ్చేసినటువంటి గౌరవ డ్వామా పీడి వారికి, గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ ఎంపీడీఓ గారికి, గౌరవ అమర్స్ పర్సన్ వారికి, అధికార ప్రతినిధులకు, మండల ప్రజానికానికి, పత్రికా విలేకరులకు, అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామండి. ముందుగా ఉంగుటూరు మండలం నందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా 1901 పనులు చేపట్టడం జరిగిందండి. అటు పనుల నిమిత్తం 12,05,87,393 రూపాయలు వేతన రూపంలో ఖర్చు చేపట్టడం జరిగింది. 8,16,6,322 రూపాయలు మెటీరియల్ రూపంలో ఖర్చు చేపట్టడం జరిగింది. మొత్తంగా 12,87,53,715 రూపాయలు ఖర్చు చేపట్టడం జరిగిందండి. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 41 పనులకు గాను 3,95,91,96 రూపాయలు ఖర్చు చేపట్టడం జరిగింది. ఆటోమేషన్ శాఖకు సంబంధించి 11 పనులకు గాను 42,27,441 రూపాయలు ఖర్చు చేపట్టడం జరిగిందండి. మొత్తంగా 23-24 ఆర్థిక సంవత్సరంలో 3 శాఖలకు సంబంధించి 1953 పనులకు గాను 17,75,72,202 రూపాయలు ఖర్చు చేపట్టడం జరిగిందండి. మొత్తం ఈ పనులన్నింటి మీద సామాజిక తనిఖీ బృందం వారు గత 15 రోజులుగా సామాజిక 8 బృందాల కింద విభజించబడి గ్రామ స్థాయిలో 3 నుంచి 4 రోజులు తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. ఈ యొక్క గ్రామ స్థాయిలో ఏవైతే అంశాలు గుర్తించారో ఆ అంశాలు 2.25 సర్కులర్ ద్వారా గ్రామ సభ ఏర్పాటు చేసుకుని ఆ గ్రామ సభలో ప్రత్యేక అధికారి సమక్షంలో వీటన్నింటినీ కూడా చదివి వినిపించడం జరిగిందండి. తుది నిర్ణయం వరకు ఈ రోజు ప్రజావేదికను ఏర్పాటు చేయడం జరిగింది. కావున పంచాయతీకి సంబంధించి నివేదికను చదివినిపిస్తారు. ఆ నివేదిక నందు ఏ అంశం అయితే చదివినిపిస్తున్నారో దానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో తగు వివరణ ఎవరైనా కోరుకుంటూ ముందుగా గౌరవ ఎంపీపీ గారిని మాట్లాడాల్సిన కూర్చున్నామండి. అందరికీ నమస్కారం అండి. అలాగే మనకి ఈరోజు పీడీ గారికి మన ఎంపీడీఓ గారికి కూడా అలాగే వేదిక ఆడిట్ చేయడానికి వచ్చిన ఎస్ఆర్పీ గారికి అలాగే ఇంకా అందరికీ కూడా నమస్కారం అండి. పత్రికా విలేకరులు